తెలుగు సినిమాలో ఫ్యాక్షన్ ఏదంటే రాయలసీమ భాష. అంటే కొంత కర్నూలు, కడప ఇది. కోనసీమ అంటే తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు. శ్రీకాకుళం, విజయనగరం సంబంధించి చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే ఒకటో అక్కడ ఇక్కడ ఉంటాయి. కానీ పూర్తిగా విజయనగరం అంటే ఒక ఉత్తరాంధ్రలోని ఒక ప్రధాన జిల్లాను తీసుకొని ఆ భాషను ఇందులో పెట్టడం అంటే ఒక ఉత్తరాంధ్ర భాషకి ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్‌గా, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి చాలా మూవీలు అంటే ఏదో ఒక క్యారెక్టర్‌కో ఏదో కామెడీగానో అలా యూజ్ చేసుకొని కామెడీగానే చాలా మూవీలు మనం చూస్తుండే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ మూవీ ఒక విజయనగరం స్లాంగ్‌తో రావడం అది చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇన్వాల్వ్ అయి ఉండడం ఇంకా చాలా హ్యాపీ. ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా? అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? రామ్ చరణ్ గారికి ఎలా నేర్పించారు? ఎలా జరిగింది ఇదంతా? స్టార్టింగ్ అయితండి ఆడిషన్స్ చేశారండి. విలేజ్ సైడ్ వచ్చారు, గ్రౌండ్ వర్క్ చాలా చేశారండి. విజయనగరం సైడ్ విజయనగరం సైడ్ విలేజ్ సైడ్ వచ్చి మొత్తం అంతా ఆ స్లాంగ్ దొరుకుతుందని చెప్పేసి విలేజ్లు రూరల్లో ఏవైతే విలేజ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్లాంగ్ కోసం ఆడిషన్స్ చేశారు. చేస్తే సెలెక్ట్ అయ్యి యాక్చువల్లీ దాంట్లో మా బావమరిది సెలెక్ట్ అయ్యి ఉండే. నేను ఆర్మీ సోల్జర్ సార్, 19 years సర్వీస్ చేశాను ఇండియన్ ఆర్మీలో. నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత తను యాక్చువల్లీ కువైట్లో ఉంటాడండి. కువైట్లో జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా ఇక్కడ ఉండిపోవడం ఇంటి దగ్గర ఇష్టం లేదని చెప్పేసి నేను వచ్చి సార్తో మాట్లాడి, బుజ్జిబాబు గారితో మాట్లాడి, సార్ ఇలాగా మీకు స్లాంగ్ కావాలంటే 90sది కొంచెం ఆ పట్టు ఉన్నదండి, అప్పటికి వీళ్ళు పిల్లలు పట్టలేదు కూడా, ఒకసారి మాట్లాడుతాను, ఒక డైలాగ్ మీరు ట్రైల్ చేయాలంటే చూడండి అనేసి అంటే ఒకసారి ట్రైల్ చేశారు. చాలా హ్యాపీ, మనకు కావాల్సింది ఇది కదా, బాగుంది స్లాంగ్ బాగుందని చెప్పేసి అక్కడి నుంచి కంటిన్యూ అయ్యింది సార్. రామ్ చరణ్ గారితో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే ఆయనకు నేను చెప్పడం కానీ అంటే రంగస్థలం సినిమాలో కొంత కోనసీమ డైలాగ్స్ ఉంటాయి, అంటే ఉభయ గోదావరి జిల్లా డైలాగ్స్ అవి ఉంటాయి. కానీ ఇది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మారిపోతుంది యాక్షన్. ఇప్పుడు మళ్ళీ పుడతామా ఏంటి అంటే ఆ పదంలోనే ఒక గమ్మత్తు ఉంటది. ఉత్తరాంధ్ర అంటేనే పదంలోనే గమ్మత్తు. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. పాటలు కూడా చాలా బాగుంటాయి అక్కడ, జానపదాలు కానీ శ్రీకాకుళం, విజయనగరం. అవునండి. అంటే ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యామో, సెలెక్ట్ అయిన తర్వాత రంగస్థలాన్ని కొన్నిసార్లు మళ్ళీ ప్లే చేసుకొని నేను చూడడం జరిగిందండి. అంటే ఈయన ఎంతవరకు పండించగలుగుతున్నారు, మనం ఎంతవరకు చెప్పగలము ఏంటి అనేది ఇది చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఆయన పూర్తిగా దాని నుంచి వేరేగా ఆయన ఉత్తరాంధ్ర స్లాంగే మాట్లాడాలి. అయితే ఈయన ఎంతవరకు ఇచ్చేస్తున్నారు అనేది చూసానండి. అంటే గోదావరి స్లాంగ్ చాలా చక్కగా ఆయన పలిగా, దానికి ఆయన న్యాయం చేయగలిగారు కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు, మన దీనికి కూడా పక్కా ఆయన చేయగలరనే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అనమాట ఒక టెన్షన్ ఉండేదండి. అంటే మనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, మనం ఎంతవరకు ఆయన పైన ప్రెజర్ చేయొచ్చు, ఎలా నేర్పించవచ్చు అనే ఒక టెన్షన్ తోటి ఉండేది. కానీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆయన చూపించిన రెస్పెక్ట్ కానీ ఆ ఫ్రీడమ్ చాలా సింపుల్గా ఉంటారండి, చాలా సింపుల్. రామ్ చరణ్ గారు ఇంకా మనకేముండదు కానీ చిన్న చిన్న ఈగోలు ఇవి ఉంటాయి, కనిపిస్తుంటాయి మన మాటల్లో ఇట్లో, కానీ చాలా మర్యాదగా కూర్చొని పెట్టుకొని ఏమైనా తిన్నారా చేశారా అని ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ తర్వాత నుంచి మరి ఆ టెన్షన్ పోయింది. చాలా చక్కగా, చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం లేదని చెప్పలేము, చాలా కష్టపడ్డారు. కానీ చాలా కష్టపడి ఒక కొత్త వాయిస్ అయితే మాత్రం వినబోతున్నారు. బాబు గారి గత సినిమా ఉత్తరంలో కూడా కోనసీమ లాంగ్వేజ్ స్లాంగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా విజయనగరంలోకి వెళ్ళిపోయారు. ఒక మంచి హీరో, టాప్ హీరో, స్టార్డమ్ ఉన్న హీరో, ఒక కొత్త డైరెక్టర్ అంటే ఉప్పన లాంటి ఒక బ్లాక్ బ్లాస్టర్ కానీ చిన్న సినిమా నుంచి పెద్ద విజయం అందుకుని ఉంటున్నారు. కానీ మీకు ఎలా అనిపించింది? బుచ్చిబాబు గారు ఒక టాప్ హీరోతో సినిమా చేస్తున్నారు, ఈ సినిమాకి మమ్మల్ని తీసుకోవడం అంటే ఎట్లా? అంటే ఒక టెన్షన్ ఫీల్ అయ్యారా? అసలు టెన్షన్ కన్ను చాలా హ్యాపీగా, అంటే నమ్మడానికే కొంచెం డౌట్ ఉండేదండి కొన్ని రోజుల వరకు. దాన్ని అంటే రిలేట్ చేసుకోవడానికి నిజమేనా యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళని ఎక్కడో స్క్రీన్ పైన చూసే వాళ్ళని తప్ప డైరెక్ట్ కూడా ఇప్పుడు చూసింది అటువంటిది అనమాట. వాళ్ళతో కలిసి మనం వర్క్ చేస్తున్నాం, పక్క పక్కన కూర్చున్నాం, వాళ్ళతో కలిసి డైలీ స్పెండ్ చేస్తున్నాం అనేసి అంటే అది చాలా ప్రౌడ్గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేదండి. గణేష్ మీరు చెప్పండి, మీరు కూడా ఈ టీంలో భాగం అంటే ఎటువంటి డైలాగ్స్ అంటే పలికించేవారు? ఇప్పుడు సార్కి ఏంటంటే ఇప్పుడు మాకు మేము వచ్చేటప్పుడు మాకే 15 రోజులు పట్టేది. డైలాగ్ రైటర్స్ రాసిచ్చేవారు. మా రామన్ నేను ఉంటారు సార్ పక్కన,
అన్నయ్య మాకిద్దరికి ఎలా ఉండాలి ఏంటని అక్కడ ఒక డైలాగ్ అలా రాస్తే అది మా యాసలో ఎలా పలకాలి అని నాకు బాగా నార్మల్ చెప్పారు. డైలాగ్ మీకు డైలాగ్ లెటర్ రాసిస్తే దాన్ని మా యాసలో slang లో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అది మీరే మార్చుకునేవాళ్ళు దాన్ని. మేము అన్నయ్య కూడా కొన్ని చెప్పేవాడు. అన్నయ్య మాకన్నా బాగా మాట్లాడతాడు. అంటే చాలా ఎక్కువ గ్యాదర్ చేయడం అవన్నీ సార్తో ట్రావెలింగ్ అవ్వడం. ఒకటి విజయనగరం అని ఉంటుంది, విజయనగరం అంటారు, మాకసి విజయనగరం అంటారు, అలాంటివి అన్నమాట. అటు సైడు ఈ చెప్పి అనేది కూడా బాగా బాగుంటుంది. చెప్పే ఒక డైలాగ్ చెప్పండి. ఓటే పని చేయనాకి ఓకేనా బతుకునాకి ఎంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. ఈ సినిమా మీరు యాక్ట్ చేశారా? సినిమాలో కూడా యాక్ట్ చేశారా? యాక్ట్ చేశాను.